అసలు రాఘవ ఎంత పనిచేశాడో. తన కూతురు కృష్ణ అని చెప్పి ఒక్కసారిగా మనందర్నీ కోలుకోలేని షాక్కి గురిచేశాడు. ఇప్పుడు అలేఖ్య కూడా విపరీతమైన ఆవేశంతో బయటికెళ్ళిపోయింది. అసలు తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పే మాట అందరూ ఒకసారి వినండి. కృష్ణ తులసి నా కూతురు. కృష్ణ తులసి తండ్రిని నేనే అని నిజం చెప్పినందుకే అలేఖ్య తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, కానీ అందరి ముందు బహిరంగంగా చెప్తున్నాను. ఈ కృష్ణ తులసియే నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, నా కూతురు. సుహాసినియే ఈ పాపకి తల్లంటే తను నాకేమవుతుంది అనేది మీరే అర్థం చేసుకోగలరు. ఇక నుంచి నేను దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు భయపడుతూ నా కూతురికి దూరంగా, సుహాసినికి ఇంకా దూరంగా బతికిన రోజులున్నాయి చూడండి. వాటన్నిటినీ నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇకపై నేను అలా బతకాలనుకోవట్లేదు. నేను చేసిన తప్పని నేనేం అనుకోవట్లేదు. అన్నయ్య, నువ్వు చేసింది తప్ప ఒప్ప అనేది ఇక్కడ సమస్య కాదు. ఇప్పుడు అలేఖ్య వదిన దగ్గర నువ్వు తొందరపడి నోరు జారావు, అదే సమస్య.